మాకెవడేం చేయగలడు అన్నటువంటి తలబిరుస్తూ ఈ ప్రభుత్వం మొదలుపెట్టేసింది. మెడికల్ కాలేజీలను ఎవరైనా ప్రైవేటీకరణ చేస్తారా? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటుందా? రాక వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం చంద్రబాబు నాయుడు గారు. చెప్పుకోపోని నేనే ఈ కాలేజీలు మొదలుపెట్టానని గొప్పగా చెప్పుకోండి. మీరు ఎవడొద్దన్నాడు? ఇప్పుడు మొదలు కాని కాలేజీల్ని నిర్మాణాలని నిరాటంకంగా కొనసాగించి ఆ క్రెడిట్ మీరు తీసుకోండి, ఎవరొద్దన్నారు? ఇదేంటిది? పాపం ఇది. పక్కనేమో మెడికల్ కాలేజీల అమ్మకం. ఈ మాదిరి చూసుకుంటే ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 108 కనబడడం లేదు, 104 కనబడడం లేదు. ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అంటే మర్చిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా పడకేసి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేటటువంటి సమయానికి చేరుకుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను.